హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయిన డైలాగ్ ఒకటి ఉంది. వర్రాకి వర్మకి తేడా ఏంటి? ఇద్దరు ప్యాంట్లు వేసుకుంటారు, ఇద్దరు షర్ట్లు వేసుకుంటున్నారు. మరి లోపల ఏముందని తెలియదు నాకు. సో బట్ వాళ్ళిద్దరు మగవాళ్ళ కదా అనేది తెలియట్లేదు. ఒకటేమో జగన్ డబ్బులు ఇస్తే, ఒకటేటి ఇద్దరు జగన్ డబ్బులు ఇస్తే ఒకటి సినిమాలు తీస్తాడు, అది 2 ఆడవయ్యి. ఒకటి వచ్చి డబ్బులు ఇస్తేనేమో అమ్మ నా బూతులు తిడతాడు. వీళ్ళని ఎవరు, తెలుగుదేశం వాళ్ళని, తెలుగుదేశం అంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, వాళ్ళ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీని. అంతే కదా వీళ్ళ డ్యూటీ. అయితే ఇవన్నీ చేయించిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి యొక్క సెక్రటరీయే వర్రా అన్నవాడేనా, అటు వర్రా రవీందర్ రెడ్డి అని వాడిని కాళ్ళు ఎరదా డబ్బాలు పెట్టారు. వాడు పెట్టిన పోస్టులు ఇలాంటి షిట్ తినమాట తింటావా? అవినాష్ రెడ్డి ఎవడన్నా బుద్ధి ఉందా? ఆడికి సిగ్గుందా? ఆడు పెళ్ళాను అని మనం ఆడి పెళ్ళానికి పెట్టరు నువ్వు. అదేవిధంగా జగన్ పెళ్ళానికి పెట్టు. వైఆర్ పుట్టింగ్ టు దీస్ పీపుల్ పోస్టులు తమాషాగా ఉందా? అదేవిధంగా వీళ్ళు పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులేయాలి. ఇప్పుడు కూటమి, అప్పుడు తెలుగుదేశం, జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళ మీద కూడా కేసులేయాలి. నేను మాట్లాడేది మిగతా వాళ్ళు మాట్లాడలేదులా ఉండకూడదు. నేను న్యాయంగానే ప్రజల తరపున మాట్లాడతాను. వీళ్ళందరూ పెడతారు వీళ్ళు గవర్నమెంట్ అని చెప్పేసి, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కూడా చెత్తగా పెట్టారు. అవన్నీ బయటికి యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఉంటుంది, వాళ్ళు డిలీట్ చేసినా ఉంటుంది, తమ్ముళ్ళు మార్చినా ఉంటుంది, ఒరిజినల్ రిట్రీవ్ చేసుకోవచ్చు. తెలియకపోతే చెప్తున్నాను. యాక్చువల్గా వీళ్ళ పెట్టాలి, వాళ్ళ పెట్టాలి. అప్పుడు కోర్టు జడ్జి గారు చూస్తారు. ఇప్పుడు ఏదో డిఎస్పి పోలీసు సరిగ్గా మాట్లాడలేదని మన ఎవరో పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పేసి కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతారు. అది చూసిన ఎవడన్నా అంటాడు వీళ్ళని అసలు అక్కడికక్కడ కాల్చి చంపేయాలన్నాడు ఆయన ఎవరో పోలీస్ ఆఫీసర్. అంత ఘోరంగా ఉంటుంది. నేను కూడా అవన్నీ చూసిన తర్వాత మీరు అంతకుముందు చూడలేదా అంటే, నిజంగా అంతకుముందు అన్ని ఎలా చూస్తాను నేను. వాళ్ళకంటే ఒక నిఘా ఉంటుంది తెలుగుదేశానికి, జనసేనకని. నేనైతే ఏం చెప్పినవి కాకుండా నాకు తటస్థ బండి 2-3 చూస్తాను. అందుకని అన్నీ చూసేస్తాను, నాకు వేరే పని లేదటి. ఇదే పెద్ద అరువు ఇలా చెప్పడం. బట్ ఆ విధంగా ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఇంత ఘోరంగా అన్నాడు. ఆ పోసాని గారు అన్న మాటలే అంత ఘోరంగా అన్న సంగతి తెలియదు నాకు. రే ఎదవా ఎవడ రెడీ గాలి గోలుకి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కాలు గోలికిని వీళ్ళెవరు కూడా ఎన్న పెట్టోళ్ళు అందరూ కూడా దొంగ చెత్తనా నెలకు 10,000 పడేది చేస్తారు. చెత్తనా ఈడ్చది ఏగానే ఉండదు. ఇప్పుడు రవీంద్ర అంటే వర్ర రవీంద్ర రెడ్డి పాతాడు కొట్టాలి, మళ్ళీ అన్ని కొట్టాలి. వర్మ ఎటువంటి పోస్టులు పెట్టాడో నేను నిజంగా చూడలేదు. అతను ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్గా బ్యాడ్ మూవీస్ తీసాడు, మీ క్యారెక్టర్స్ అసాసినేట్ చేసాడు విజువల్ మీడియా ద్వారానే, అది తెలుసు నాకు. అలాగైనప్పుడు మీరు సెన్సార్లో అబ్జెక్షన్ పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వెళ్ళారు, అయినా కూడా రిలీజ్ చేశారు కొన్ని కట్స్ ఇచ్చి. కమ్మ రాజ్యంలో కడప రేట్లు, పొంగు రాజ్యంలో ఆర్డర్ రేట్లు, టైటిల్ ఒకటి సరిపోయింది, లోపల సరిగ్గా చూపించాలి. నేను ఆ సినిమాలు ఏం చూడను, చూస్తే ఉన్నది పొడైపోద్ది, చిప్పు దొబ్బేస్తుంది. అర్థమైందా? అంచేది అన్ని సినిమాలు చూడండి నేను. మిగతా రేపు పొద్దుపూట అడగబోయే సినిమాలు కొంచెం చెప్తాను నేను ఎన్ని నిమిషాలు చూశాను. అన్నీ చూసేస్తా బ్రెయిన్ దెబ్బైపోద్ది. యాజ్ ఐ గ్రో ఐ షుడ్ కీప్ ఓన్లీ గుడ్ మంచిగా ఉండాలి అందులోను. మరో అంటే మీ అందరూ కూడా చెప్తున్నాను, మరి చెత్తంతా లోపల పెట్టేస్తాం అనుకో కుప్పతోటలా ఉంటుంది, కార్పొరేషన్ కుప్పతోట ఉంటుంది, అలా ఉంటుంది నిండిపోయి ఈ బిస్లరీ వాటర్ వేస్ట్ బాటిల్ తోటి. సో వర్మని ఎందుకు పెడతారు? మొన్న చెప్పిన దాంట్లో వర్మది మీద మటుకు పోస్టులకు అతనిలాగే ఎవరు వర్రాగాడిలాగే డిఫరెన్స్ అడిగేవాడు చెప్తున్నాను. అంత పవర్ఫుల్గా, అంత దరిద్రంగా, అంత దాన్ని ఏమంటారు ఫిల్తీ లాంగ్వేజ్లో కానీ ఉంటే ఇతన్ని పెట్టాలి, ఇద్దరిని కూడా థర్డ్ డిగ్రీ కొట్టాలి. ఇతను అటువంటి పెట్టినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. సినిమా తీసాడు, పప్పు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, వాళ్ళని కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. ఏదో నెగిటివ్గా మాట్లాడితే మనకు ఆ పక్క వాళ్ళకి 10 మంది వస్తారు, వచ్చిన వాడిని ఎవరిని వదలకుండా తనకు 10 లక్షలు పెట్టించి సినిమా తీసేస్తాడు. ఎవడు గొడవ వాడిది ఇక్కడ, వీడిది చీఫ్ ఫెయిల్ అయిపోయాడు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసినా కూడాను. సో బట్ ఇతను పెట్టిన పోస్టులు అంత గౌరవమైన పోస్టులు నేనైతే చూడలేదు. ఆ డిఫరెన్స్ నాకు వరకు తెలిసిన డిఫరెన్స్ ఏంటంటే ఆ ప్రకారంగా సినిమాలు తీసాడు. సినిమాలు ఒక ఆధారంగానే మీరు కేసులు పెట్టేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించలేరు. ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ హ్యాస్ గాట్ ద ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని కరెక్ట్ కాదు అని నిలిపేసిన సినిమాలు కూడా చెప్పాను. కుట్ర పత్రిక అని సెలవుమని డైరెక్ట్ చేశాడు 30 ఏళ్ల క్రితం, దాన్ని ఆపేశారు రాజీవ్ గాంధీ మటర్ మీద దేని మీద తీస్తాను. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు ఇందులో కంగనా రావు తీసే దాంట్లో చాలా కట్స్ ఇస్తున్నారు.
ఓకే. ఇందిరాగాంధీ మీద తీస్తున్నారు కదా, ఉమ్, ఇందిరాగాంధీ ఆవిడ యొక్క బయోగ్రఫీ. ఆ స్టేజ్లో ఆపాలి. అంతేగాని ఇతను వీళ్ళలాగా అంత ఫిల్తీ లాంగ్వేజ్ వాడినట్టుగా నేను చదవలేదు మరి. ఉమ్, ఒకవేళ అటువంటి పోస్టులు ఉంటే అతనే పెడతారు. సినిమాల ద్వారానైతే మటుకు స్టేషన్ పిలుస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు, వేరే కంట్రీకి వెళ్లకుండా ఉమ్, అవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఏదో విధంగా అతను బాధ పెట్టే విషయాలు అన్నీ చేస్తాడు. ఓకే. అతను అర్జెంటుగా ఫారెన్ కంట్రీ ఇది ఏమీ లేదు, లుకౌట్ నోటీస్ ఉమ్, ఇచ్చినా కూడా అతను డెన్నా బొన్నా కూర్చుంటాడు. అంచేత అతనికి వచ్చిన నష్టమే లేదు కానీ నేను అనుకోవటం. ఉమ్, కానీ అతను పెట్టిన పోస్టులు ఇంత ఘోరంగా ఉన్నాయో లేదనేది మటుకు నాకు తెలియదు. ఓకే. వాడు అలా కాదు, వాడు పెట్టి అసలు వాడు ఉన్నాడని తెలిసి వాడు భారతీయ రాజు కాదు, భారతీ రెడ్డికి అసిస్టెంట్ అన్న సంగతే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు తెలిసింది నాకు. ఈజ్ గుడ్ బాయ్ ఇంట్లో పెట్టుకో, నీ మీద రాయించుకో సరదాగా బూతులు, నీ మీద, మీ ఆయన మీద, మీ సిస్టర్ల మీద రాయించుకో. హూ ఇస్ గుడ్ బాయ్ హియర్ అండ్ హూ ఇస్ బ్యాడ్ బాయ్? చూసే వాళ్ళందరూ మీ అందరూ బ్యాడ్ బాయ్లా? ఉమ్, వాట్ ద హెల్ ఈజ్ దిస్? వాడు మాట్లాడడానికి అర్థం లేదు. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్ ఫ్యామిలీ, యువర్ ఆల్ మర్డర్స్. సో వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తయారు చేశాడు. ఉమ్, ఎంతలా తయారు చేశారు? ఇన్ని ఏదో పని చేసిన అవినాష్ రెడ్డి గెలిపించారు. ఇంకా అంతకంటే ఆ కడప ఆ సైడ్ వాళ్ళని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఓకే. ఇన్ని తప్పులు చేసి ఒక పక్కన ఈ వీడియో నాకు చేతికి గొడవలు ఇచ్చాడు వెళ్ళమన్నాడు అన్నా కూడా వాడిని ఎంపీగా ఇలా గెలిపించారంటే ఉమ్, అసలు దానికి అసలు ఎక్కడున్నాం మనం? మళ్ళీ దానివల్ల కమ్మరాజ్యంలో కడప రెడ్లు, ఉమ్, ఇది ఎలా ఉంది? అలా లేదే. ఫ్రాక్షన్ రెడ్డిల్లో అమాయకపు ఆంధ్ర ప్రజలని పెట్టాలి, ఓకే. అంతే కదా? ఉమ్, ఇంత ఉందో కడప. వాళ్ళు అసలు వాళ్ళని ఎవడో ఒక అన్నాడు ఒక ఒక దాంట్లో, అది కూడా చెప్పేయాలి ఇప్పుడు. పాలిగళ్ళు అట వీళ్ళు, ఉమ్, ఫ్రాక్షనిస్టులు పాలిగళ్ళు అంటారట. అతను చాలా మంచి జర్నలిస్ట్, ఒక ఛానల్లో చెప్తూ ఉంటాడు అనమాట. సో పాలిగాళ్ళని ఎందుకంటారు? జగన్న వాళ్ళ తాతగారి నుంచి మాట్లాడారు ఉమ్, ఫ్రాక్షనిస్టులు. ఇప్పుడైనా జగన్ ఎలాగ రికమెండ్ అయ్యి రిగ్రెట్ అవ్వాలి. ఈ సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కరెక్ట్గానే వాళ్ళని శిక్షించండి. అదేవిధంగా మీ పక్క వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా శిక్షించండి అంటే చాలా హుందాగా ఉండేది. ఓకే. అలాగ అనుకుంటా నేను మళ్ళా వస్తాను చేస్తాను ఈ చేస్తా ఏడు చేసేది బొంగు నువ్వు. ఎప్పుడు ఇలాగ ఉంటుంది గవర్నమెంట్? ఇంకా పుట్టుకొస్తారు డిఫరెంట్ పీపుల్. ఉమ్, సో హిస్టరీలో జరిగిన బ్యాడ్ రిపీట్ కాకూడదు. ఉమ్, అలాగట్లా అతనికి ఇప్పటికే రాలేదు. అతను ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్, అతను మనిషి కాదు అతను. ఉమ్, సో అదేవిధంగా ఈ పక్కన ఉన్నారు, ఈ పక్కన పోని శ్రీ వైష్ణవులు చాలా మంచి వాళ్ళు అంటే కూటమిలో పర్లేదు, ఇక్కడ అదే జరుగుతుంది. ఉమ్, ఇక్కడ ఎలా ఉంటేనే కరెక్ట్ అని ఒక గట్టి నమ్మకం వీళ్ళకి. అంచేత కూటమి కాదు అప్పుడు అంతకుముందు ఉన్న ఉమ్, వాళ్ళు చేసినవి కూడా బయటికి పెట్టుకుని వీళ్ళు పెట్టాలి. కానీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ కక్ష తీసుకుంటాం అంటలో నీ యొక్క మూర్ఖత్వపు, నీ విషపూరితపు మైండ్ అర్థమవుతుంది జగన్ది. జగన్ ఏంటి, భరతిరెడ్డి ఏంటి, అవినాష్ రెడ్డి ఏంటి, దేర్ ఆల్ అడే సజ్జలారు అన్నవాడు ఎవడు ఆడి కొడుకు. మేము ఒకసారి అడ్వైజ్ ఇచ్చి మీరు రాంగ్లో వెళ్తున్నారని చెప్పడానికి ఒకసారి చెప్పాను ఆల్రెడీ ఉమ్, 3-4 months బ్యాక్, ఇప్పుడు ఎలక్షన్ ముందు. వాళ్ళు లైన్లో రావట్లేదు అని చూస్తున్నాడు ఎవడో సజ్జల. ఉమ్, నేనేం చేయాలి నిన్న సుప్పెడ్ మంచి చేయాలనుకో దాంట్లో ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో వాటర్ ఇన్ ఆంధ్ర వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఐఎమ్ ఏ ఫెలో బీయింగ్ ఉమ్, ఇన్ ఆంధ్ర అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్. జవాబు చెప్పాను నువ్వు. ఈడొకడు అక్కడ కృష్ణమోహన్ ఇద్దరు ఉన్నారు. ఉమ్, ఎవడో ఒక కృష్ణమోహన్ గడికి ఇచ్చారు గట్టిగాను, కృష్ణమోహన్ రెడ్డి అన్నవాడు. వాడి పాత్రధారే, ఓకే. వాడు వెనకాల చెప్తూ ఉంటాడు అనమాట. వీళ్ళంతా కలిసి జగన్ని ఒక స్పైన్లెస్ ఇడియట్ గా చేశారు. ఉమ్, క్రిమినల్, నాట్ ఇడియట్. ఇఫ్ ఈస్ జస్ట్ అన్ ఇడియట్ పర్లేదు, ఈజ్ ఎ క్రిమినల్. ఉమ్, ఇడియోసిటీతో ఉన్న క్రిమినల్, మూర్ఖత్వంతో ఉన్న క్రిమినల్ అతను. జిల్లాంధ్రనే ఇదే ప్రపంచం అంతా ఇదే అనుకున్నాడు జయలలిత గారు అనమాట. ఉమ్, ఒక 16 ఆఫీసులు కట్టేసుకుని ఎవడ బాబు సభను కొట్టావు? వాట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ బిఫోర్, వాట్ ఈజ్ నౌ? ఉమ్, దట్ ఈస్ అప్లికబుల్ చంద్రబాబు నాయుడు ఆల్సో, ఓకే. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఆల్సో. ఇంతలా ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రజలు అడగగలిగితేనే మీకు మంచి ప్రభుత్వం వస్తుంది. ఉమ్, 4 పెడతారు, ఈడు మొత్తం ఇలాగ నేస్తున్నట్టు ఇలాగ అనకూడదు. వాడు ఎవడో నా కమ్యూనిటీ అంటున్నాడట, దుబాయ్ ఫోన్ చేసి ఆయన అన్నీ డైరెక్ట్గా చెప్పేస్తాడు. మరి అది చెప్పాలరా, ఎలా చెప్పాలి? కాకపోతే చెప్పకూడదా? ఉమ్, వాడు ఎవడో ఆ కమ్యూనిటీ ఒకటే దుబాయ్లో వాడితో మాట్లాడుకుని బాబాయ్ ఆయన అసలు చేస్తాను కాపు డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. ఉమ్, ఎలా మాట్లాడాలి? అబద్ధం మాట్లాడాలా? అటువంటి యాటిట్యూడ్ అంటే మీకు ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా వస్తుంది? ఉమ్, వాళ్ళే రిపీట్ అవుతూ ఉంటారు. పీపుల్ హిస్టరీ విల్ రిపీట్. కరెక్ట్గా మాట్లాడి అది అందరికీ తెలియపరిచి
ప్రజల్లో కూడా చైతన్యం తెప్పించి ప్రజల్లో ఒక విప్లవం తీసుకురాగలిగితేనే నీకు గవర్నమెంట్ మారుద్ది, మంచిగా భయపడతారు. ఎవడన్నా అధికారంలోకి వచ్చాడంటే వాడు నో వెంటనే కక్ష ఇచ్చేసుకోవడం, ఇది చేసేసుకోవడం. లేడీస్ అయితే శారీస్ మేకప్లు ఇవన్నీ వేసుకోవడం వెళ్ళటం. ప్రభుత్వ పరిపాలన లేదు అది. నేను ఎవరిని అంటున్నారో అందరికీ తెలుసు. వాళ్ళ గవర్నమెంట్లో ఎలా ఉన్నారు, వీళ్ళ గవర్నమెంట్లో కూడా అలా ఉన్నారు. డ్రెస్సింగ్ పెరేడ్ అనమాట, ఫ్యాషన్ పెరేడ్. వాడైతే డబ్బులు ఏరుకోవడం అనమాట. ఎవడ కాడే ఇసుక మీద ఇంత గొడవ పెడితే వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిందంటే మనం ఇసుక ఉందే, జగన్ అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని చెప్పి వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన కానీ అమ్ముకున్నదంతా బ్లాకే. నిజమైంది ఇప్పుడు నీకు. సో దట్ ఈస్ ద కండిషన్. ఈ కండిషన్ అని చెప్పేసి ప్రజలకు తెలియాలనే నేను నిజం చెప్తాను, నిజమే మాట్లాడతాను నేను. బికాజ్ ప్రజల్లో ఒక చైతన్యం, ఒక విప్లవాత్మక ధోరణి రావాలి, ప్రశ్నించే ధోరణి రావాలి. అప్పుడే నీ గవర్నమెంట్లో కనీసం ఇలా చెప్తే ఈ 5 కోట్ల మందిలో 1 కోటి మంది మారిన